అందరికీ నమస్కారం అండి. అర్థమైపోయింది కదా, మనకి నెల పట్టగానే ముగ్గుల పండుగ మొదలైపోతుంది కదండి. అదండి విశేషం. మన ఈ మధ్య నేను అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సరే నేను పొద్దుటే ముగ్గేస్తానని చెప్పి వేశాను అనమాట. చాలా సంవత్సరాల తర్వాత వేయటము. అమ్మ అయితే పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటుందిలేండి. మెలికల ముగ్గులు బాగా పెద్దగా వేసేవాళ్ళు. గీత కూడా చాలా బాగా వచ్చేదండి అమ్మ వాళ్ళు వేసుకుంటే. నేను ఇప్పుడు 30 ఇయర్స్లో ఇది 3వ సారి ఏమో అనుకుంటాను నేను ముగ్గు వేయటం అనేది వాకిట్లో. మనకి అపార్ట్మెంట్లో అనేసరికి చిన్న చిన్న ముగ్గులు చాక్ పీస్తో వేసుకుంటూ ఉంటుంటాము. అవే వేసి మురిసిపోతూ ఉంటుంటాం అనుకోండి. సరే, ఇక్కడ నాకు అవకాశం దొరికింది ఈరోజు, అందుకని ఇంకా నేను వేస్తానని చెప్పి వేశాను. నేను సంక్రాంతి ముగ్గులు అంటే ఇంకా స్పెషల్గానే ఉంటాయి కదండి. అంత పెద్ద పెద్ద ముగ్గులు నేను మెలికల ముగ్గులు వేయలేను. మా నాయనమ్మ అంటే చిన్నప్పుడు మాకు ఊళ్ళో పెద్ద పెద్ద వాకిలి, అక్కడ వాళ్ళు కళ్ళాపు జల్లేసేసి మనకి పేడ ఉంటుంది కదండి, మాకు కళ్ళాపు జల్లేసేవాళ్ళు. నా అమ్మ వాళ్ళేమో ముగ్గులు పెట్టేవాళ్ళు అనమాట. నేనేమో కూర్చుని వాళ్ళ వెనకాలకు తిరుగుతూ కూర్చుని చూస్తూ ఉండేదాన్ని. గీత ఎలా వేస్తున్నారు ఏంటి అనేది గమనించుకుంటూ ఉండేదాన్ని అండి, బాగా చిన్నప్పుడు కదా. ఇంకా ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత వాకిళ్ళంతా నేను ఇంకా మాకు గేదెలు ఆవులు కూడా ఉండేవి. ఈ ఆవు పేడ తీసుకొచ్చి గొప్పిని చేసుకుని ఇంకా వాటితో పసుపు కుంకుమతో పెట్టుకుని పూలతో అలంకరణ చేసుకుని ముగ్గుల మీద తీసుకొచ్చి పెట్టి ముగ్గు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసుకుని నమస్కారం చేసుకుని అప్పుడు మొదలయ్యేది అనమాట మనకి ప్రొద్దుటే ఉదయం. అలా చేసేదానండి. అయితే ఇక్కడ మనకి పండగ తర్వాత కూడా వీటికి గేదెలకి ఆవులకి పూజ చేస్తారు కదండి. అట్లానే అన్ని కొమ్ములు వాటిని శుభ్రం చేసేసి చేసేవాళ్ళమి. పూజ చేసేవాళ్ళం, పసుపు కుంకుమ రాసి కొమ్మలకి. ఆ తర్వాత అవి ఉన్న ప్రదేశాలు కూడా బాగా శుద్ధి చేసేసి వాటి చుట్టూ కూడా ముగ్గులు పెట్టుకుని ఈవినింగ్ వాటికి కూడా పూజ చేసుకునేవాళ్ళం అండి అప్పట్లో. అయితే అమ్మతో వీడియో తీయించుకున్నారండి. అమ్మ కూడా ఏదో చెప్తుంది, అటుపక్క కూడా వెయ్యి అని. అది మా నాయనమ్మ అండి, అంటే ప్రస్తుతం లేదనుకోండి. అదేనండి, ఇట్లాంటి మెమరీస్ని యూట్యూబ్లో దాచుకోవాలని పొందుపరుచుకుని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే ఆనందంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇలాంటివన్నీ కూడా నేను యూట్యూబ్లో పెట్టుకుంటున్నానండి. మీకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు ఇలాంటివి ఏమైనా గుర్తొస్తున్నాయండి?